ఈరోజు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, అంటే మొన్న వచ్చిన యాక్చువల్గా. సో ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో నాకు ఇష్టమైన ప్లేస్ దగ్గరికి వచ్చాను అనమాట. అదేంటంటే ఇది శ్రీశైలం డ్యామ్ అనమాట. మా అత్తమ్మ వాళ్ళ శ్రీశైలం. సో డ్యామ్ దగ్గరికి వచ్చినాము. గేట్స్ ఓపెన్ చేసిరంటే మొన్న బస్సులో నుంచి చూసా 2 గేట్లు ఓపెన్ ఉండే, కాకపోతే ఈరోజు ఒకటే గేట్ ఓపెన్ ఉంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా వీడియో ఫుల్ గా చూడండి, మీకు ఇందులో చాలా మంచి వ్యూని సీనరీని చూపిస్తూ ఉంటా. భలే ఉంది వ్యూ అసలు. ఒకసారి చూడండి మీరు కూడా, ఎంత హైట్ లో అసలు ఆ పొగ అదంతా భలే ఉంది కదా. ఇందులో పడితే అంతే ఇంకా గోవింద, ఇంకా కనిపించమేమో మనం అసలు. కోత వస్తుంది. అబ్బా భలే ఉంది వ్యూ అసలు. ఇంకా మొత్తం గేట్లు ఓపెన్ చేస్తే ఇంకా అసలు మామూలుగా ఉండదేమో. మొత్తం ఆ హ్యూమిడిటీ అదంతా మామూలుగా ఉండదు. మొన్న చూసినప్పుడు 2 గేట్లు ఓపెన్ చేసిర్రు, కానీ అప్పుడు మేము రాలేదన్నమాట. ఇప్పుడు ఈరోజు కుదిరింది. ఈరోజు వచ్చేసరికి ఒకటే ఓపెన్ ఉంది, అయినా కానీ అసలు ఆ ప్రెషర్ అదంతా మామూలుగా లేదు. ఎంత బాగుంది కదా చూడ్డానికి. ఎంత ఫోర్స్ తోటి వస్తున్నాయి వాటర్ అసలు. అదేదో దూది లాగా, క్లౌడ్స్ లాగా, లేకపోతే ఏదో ఒక సాఫ్ట్ ఐటమ్ లాగా ఉంది. కానీ చూడ్డానికి అక్కడికి వెళ్ళొచ్చా మనం? యాక్చువల్గా ఇంత వాటర్ ఉండక ముందు మేము కిందికి వెళ్ళే వాళ్ళం అనమాట. కిందికి వెళ్ళి కింద కూర్చోవచ్చు, మంచిగా టైం పాస్ చేయొచ్చు. ఇప్పుడు వెళ్తే ఇంకా మళ్ళీ తిరిగి రావడం కష్టమే, కానీ ఇప్పుడు వెళ్ళలేము. ఎప్పుడైనా మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తా నేను. ఎంత బాగుంటుందో అసలు అక్కడ కూర్చొని ఊరికే అలా కాళ్ళు పెట్టి వాటర్లో మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మోస్ట్లీ వెళ్ళనియారు అనుకుంటా మనల్ని కిందికి. ఇట్లా తెప్పల్లాగా ఉంటాయి రౌండ్గా, అది అందులో వెళ్ళొచ్చు అని మా హస్బెండ్ చెప్పారు. కానీ ఏమో ఇప్పుడేం కనిపించట్లేదు అవి. మరి దూరంగా ఉంటాయేమో, ఇంత దగ్గరగా ఉండవేమో. ఈరోజు సండే, సో ట్రాఫిక్ చూడండి ఎట్లుందో అసలు. ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో ఈ ఘాట్ రోడ్లో, లేకపోతే కష్టం బాబోయ్. పెద్ద పెద్ద బస్సులు, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సు అసలు ఎలా డ్రైవ్ చేస్తారో ఏంటో వాళ్ళు. అంత గ్రీనరీ, ఎంత బాగుందో. కానీ సమ్మర్ లో వస్తే మాత్రం మొత్తం ఎండిపోయి ఉంటాయి చెట్లన్నీ. ఇప్పుడు ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో. ఊటీ ఫీల్స్ వస్తుంది ఇట్లా చూస్తుంటే. సో మేము అక్కడ నుంచి మూవ్ అయిపోయి కొంచెం ముందుకెళ్తున్నాము బ్రిడ్జ్ దగ్గరికి. వ్యూ ఇంకా బాగుంటది అంటే చూడ్డానికి వెళ్తున్నాం. ఇవేంటివి? కరెంట్ కి సంబంధించినయా? ఇది భలే ఉంటది. ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. పవర్ కి సంబంధించి, వాటర్ కి సంబంధించి, ఇంకా శ్రీశైలం టెంపుల్ కి సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క దగ్గర ఉండిద్ది. ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే టూరిస్టులు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చూసుకుంటూ వెళ్తున్నారు, ఫొటోస్ దిగుకుంటూ. ఇదిగో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం. ఇది ఒక డిపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటది. సో ఇక్కడే బ్రిడ్జ్ వస్తుంది. ఇది కాదా? సారీ, ఈ బ్రిడ్జ్ అనుకున్నా నేను. బ్రిడ్జ్ అంటే ఇంతకుముందు ఇక్కడ అన్ని వాటర్ ఉండేవి కాదనమాట. అక్కడెక్కడో చాలా మధ్యలోకి ఉండేవి. మేము ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం, వాటర్లో ఆడుకుంటూ అట్లా అక్కడ పీస్ఫుల్గా కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట బాగా. అది అక్కడ జూమ్ చేసా కదా, మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మధ్యలో
అక్కడ వెళ్ళే వాళ్ళం అనమాట. అక్కడ వరకు వెళ్ళి ఫొటోస్ దిగి మంచిగా చిల్ అయ్యి ఆడుకొని అలా వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు మొత్తం ఫుల్ వాటర్ అయిపోయినాయి. ఇంకా ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా, మరి నీళ్ళలో దిగుదామని చెప్పి అనిపించింది. కొంచెం ముందుకెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళాక వాటర్ లో ఆడుకొని కొన్ని ఫొటోస్ దిగి రిటర్న్ అయినాం అనమాట. అక్కడ మేము వీడియో తీద్దాం అనుకొని తీస్తున్నాము, కానీ అందరు మమ్మల్ని చూస్తున్నారు. అసలు ఎంత షై ఫీలింగ్ ఉండిందో అక్కడైతే. అసలు ఎట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు ఎట్లా చేస్తారో బాబు వీడియోస్ పబ్లిక్ లో అనిపించింది. ఇంకా ఫైనల్ గా అక్కడ నుంచి బ్రిడ్జ్ మీదకి వచ్చినాం అనమాట. బ్రిడ్జ్ మీద నుండి ఏంటంటే మనకి ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మంచిగా చాలా బాగుంటది వ్యూ కూడా. యాక్చువల్గా సమ్మర్లో కానీ గేట్స్ ఓపెన్ చేయనప్పుడు కానీ ఇంత వాటర్ ఉండవు, చాలా కొంచెం వాటర్ ఉంటాయి. మనం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కూర్చొని, అంటే రాళ్ళు అవన్నీ ఉంటాయి అనమాట కింద. సో అక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ అంతా ఎంట్రీ ఉండదు, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఎంట్రీ ఏం లేదు. కానీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడైతే. లైఫ్ చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎట్లుంటుందో తెలియదు కానీ సిటీలో ఉండి ఇక్కడికి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ కొండలు, ఈ చెట్లు. ఇంకా బ్రిడ్జ్ మీద పీస్ఫుల్గా బాగుంది అని చెప్పి మేమిద్దరం కాసేపు అలా మాట్లాడుకుంటూ అటు ఇటు వాక్ చేసామన్నమాట, ఆ వాటర్ ఫాల్స్ చూసుకుంటూ. నాకు ఇక్కడ వ్యూ చాలా బాగా నచ్చింది. చుట్టూ కొండలు, మధ్యలో డ్యామ్ నుండి వచ్చే వాటర్ అవి అట్లా పొగలాగా లేస్తుంటే అసలు చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడ నుంచి కూడా ఒక వే అనమాట కిందికి వాటర్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళినాము. బట్ నాకు అక్కడ ఎందుకో సరౌండింగ్స్ నచ్చలేదు, అక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు, ఇంకా వెళ్ళలేదన్నమాట. యాక్చువల్లీ అక్కడే తెప్పలు అవన్నీ ఉన్నాయి, మనం ఎక్కాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఎక్కొచ్చు, మనల్ని లోపలికి తీసుకెళ్తారు. బట్ అంత సాహసం చేయడం ఎందుకులే అని చెప్పి, మనకి లైవ్ జాకెట్స్ ఇలాంటివి కూడా ఏం అక్కడ ఉండవు అనమాట. ఇంకెందుకు అని వెళ్ళలేదు మేము. విచిత్రంగా ముట్టుకోవాలనే కోరిక, అసలు అది ఎట్లా పోతుంది ఏంటి, ఎంత ఒక రకమైన క్వశ్చన్స్ బ్రెయిన్ లో, ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంది. మేబీ మా ఊర్లో వాళ్ళు కూడా అందుకే వెళ్ళే వాళ్ళేమో. అప్పుడు నాకు ఆ ఫీలింగ్ తెలియక ఎందుకు ఇట్లా పోతురు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఏదో తెలియని విచిత్రమైన ఫీలింగ్ ఉంది నాకు. అంటే క్వశ్చన్స్ బ్రెయిన్ లో ఎట్లా వస్తున్నాయి, అసలు ఆ వాటర్ ఫ్లో అయింది, అక్కడ పొగలాగుంది, పొగలాగా ఎందుకు ఎవాపరేట్ అవుతున్నాయి, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. బాగుంది చూస్తుంటే, అందుకే పోతున్నాయేమో జనాలు వెహికల్స్ మాట్లాడుకుని. మరి ఇంకా మళ్ళీ ఈసారి అన్ని గేట్లు ఓపెన్ చేసినప్పుడు వద్దాం, అప్పుడు చూద్దాం ఎట్లుంటుందో. ఇది చూడదు ఎంత బాగుందో. భలే అసలు అదంతా ఎంత బాగుందో సీనరీ కదా, సీనరీ అది ఎంత బాగుందో అసలు. నీకు అదే ఫీలింగ్ ఉందా? నీకు చూడడం వల్ల అట్లేమంటుంది ఏమో, నాకు వాటర్ అంటే ఇష్టం ఉండడం వల్ల లేకపోతే ఎప్పుడు చూడకపోవడం వల్ల తెలియదు, కానీ మళ్ళీ మంచి అనిపిస్తుంది. వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళాలి, చూడాలి అని. దగ్గరికి పోతే ఇంకా కథమే, నీకు ఫ్రీడమ్ వస్తుంది. బాగుంది. నువ్వు చెప్పిన స్టోరీ కొంచెం ఫేక్. ఇంకా అదనమాట అండి వీడియో. చూసారుగా ఎంత బాగుందో సీనరీ కూడా. మీరు కూడా ఖాళీగా ఉంటే ఈ వీకెండ్ ట్రై చేయండి రావడానికి, ఎందుకంటే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, మెల్లిమెల్లిగా ఒకటి ఓపెన్ చేస్తూ అన్నీ ఓపెన్ చేస్తారు. సో ఫ్రీ టైం చూసుకొని ఒకసారి వచ్చేసేయండి.